కానీ ఎడమకాలు కుడికాలు వంగకూడదు. కానీ ఎడమకాలు కుడికాలు వంగకూడదు, ఎడమకాలు వంగకూడదు. వాళ్ళు ఎలా చేస్తున్నారు? కానీ ఎడమకాలు కుడికాలు వంగకూడదు. ఈ శ్వాసలో ఏ విధమైన ఇబ్బంది ఉన్నా ఇలా చేయడం వల్ల అవన్నీ తొలిగిపోయి ఫ్రీగా శ్వాస తీసుకొని వెళ్తారు. నెక్స్ట్ ఈ చేతితో ఈ ఇంటితో గాలి పెట్టుకుని ఈడుకోవాలి. చూడటానికి ఈ ఆసనాలు తెలుసుగా ఉంటే కానీ మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా రోజుల్లో పెట్టుకోండి. బట్టలు వాష్ చేసి బయట మెల్లగా కండలన్నీ కూడా తీగ మూమెంట్ అన్నిటి AV9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న ఆనంద్ పొన్నేటి. యోగా అనేది మన భారతదేశ సంస్కృతికి ప్రతీకగా నిలిచిందని, ప్రపంచమంతా మన భారతదేశం వైపు చూస్తుందని, యోగా గురించి ప్రత్యేకంగా తెలుసుకోవడం జరుగుతుందని పెంటపాడు మండల వ్యవసాయ శాఖ అధికారి, ఆగుతీగపాడు ప్రత్యేక అధికారి చీర్ల రవికుమార్ అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఆగుతీగపాడు గ్రామ సర్పంచ్ దాసం వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన యోగా కార్యక్రమానికి ఏఓ రవికుమార్, పంచాయతీ కార్యదర్శి శకుంతల, విఓఏ కుండేటి విజయలక్ష్మి, విఆర్ఓ చెల్లయ్య, ఐసిడిఎస్ కార్యకర్తలు, మాజీ సర్పంచ్లు ఆకుతీగపాడు బాబు, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు కొణతాల వెంకట్రావు, బుద్దన ధనరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఓ రవికుమార్ మాట్లాడుతూ, జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గత నెల రోజులుగా ప్రతి గ్రామంలో కూడా యోగా జరిగే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ యోగా అనేది మన భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలిచి ప్రపంచం అంతా కూడా ఇవాళ భారతదేశం వైపు యోగా గురించి ప్రత్యేకంగా తెలుసుకుంటం జరుగుతుంది. మరి దీన్ని నరేంద్ర మోడీ గారు ప్రత్యేక శ్రద్ధతో ప్రోత్సహించడం జరుగుతుంది. యోగా యొక్క ఆవశ్యకతను,
యోగా ద్వారా మనం పొందే ఆరోగ్యాన్ని గురించి ప్రపంచానికి, అలాగే మన ఊర్లో కూడా మనం చేసుకుని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, మరి ఇవాళ పెద్ద ఎత్తున ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో కూడా చేపడతాం. చాలా సంతోషంగా ఉంది. అలాగే మేము కూడా ఇందులో భాగస్వాములు అవుతాం. అలాగే గ్రామంలో చాలా మందిని భాగస్వాములు చేస్తాం కూడా. చాలా సంతోషంగా ఇది నిత్యం మన జీవనంలో భాగం అయిపోవాలి ఈ యోగా అనేది. గ్రామంలో పలు ప్రాంతాల్లో ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా కార్యక్రమంలో డ్వాక్రా మహిళలు, ఉపాధి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని పడవరెప్పారు గ్రామంలో కూటమి నాయకులు, పంచాయతీ కార్యదర్శి శోభన్ కుమార్, పంచాయతీ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పరిమళ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి దేవబతుల నాగదేవి, గ్రామ సర్పంచ్ గొర్రెల కోటేశ్వరరావు, పంచాయతీ సిబ్బంది యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు.